శ్రీమాత్రే నమః. భగవద్గీతలు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. 5వ తారీఖు 5వ నెల 2026 మంగళవారం, అంగారక సంకటహర చతుర్థి. ప్రతి సంకటహర చతుర్థి వేరే, మంగళవారం రోజు వచ్చే సంకటహర చాలా చాలా శ్రేయస్కరమైంది. ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా గృహం నందు ఆర్థిక ఇబ్బందులు, ఎదుగుదల లేకపోవడము, అంతేకాకుండా విద్యార్థులకు విద్య పట్ల చదివిన మైండ్కి ఎక్కడ పోవడము, చదివింది మరిచిపోవడము, మనసు ప్రశాంతంగా లేకుండా పోవడము, అంతేకాకుండా గృహం నందు వచ్చిన ధనధాన్యాలు నిలవకపోవడము, ఇవన్నిటికీ మంచి పరిష్కారం ఏంటి అంటే కనుక ఈ అంగారక చతుర్థి నాడు ఎప్పుడైతే మనము విఘ్నేశ్వరునికి ప్రాతకాల ఉపవాసం నుండి సాయంకాలం పూట అభిషేకంగా అర్చన కానీ చేయించుకుంటాము, మన గృహం నందు ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి అన్న వారికి కనుక కొబ్బరికాయ దీపం ఉంటుంది అన్నమాట. తన ధాన్యాల కోసం గృహం నందు అనుకూలంగా ఉండాలంటే కనుక కొబ్బరికాయ దీపం ఎలా పెట్టుకుంటే మంచిగా చేసుకోవాలంటే కనుక ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి, ఒక 3 పిడికిళ్ళ బియ్యం పోయండి, 2 తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ గంధం వేసి కొబ్బరికాయ కట్ చేయండి. కట్ చేసి నీళ్లు తీసేసి నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. లోపల భాగం కాదు, సైడ్ మొత్తం మామూలుగా కొబ్బరి చిప్పు కదా, కొబ్బరి చిప్పకి ఇలా రౌండ్గా పెట్టండి. పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఆ ప్రమిదల నందు కొబ్బరి నూనె ఒక దాంట్లో, ఆవు నెయ్యి ఒక దాంట్లో 2 దీపాలు వెలిగించాలి. వెలిగించి సంకటనాశ సూత్రం ఉంటుంది కదా, అది 11 సార్లు చదవండి. రేపు సాయంకాలం పూట, మంగళవారం సాయంకాలం పూట. అంతేకాకుండా స్వామివారికి బెల్లంతో చేసిన ప్రసాదం ఏదైనా సరే పెట్టండి. ఓకే, విద్యార్థులకు ఇది గృహం కోసము. విద్యార్థుల కోసం తెల్ల జిల్లుడు ఒత్తులు తీసుకోండి, ఆవు నెయ్యి తీసుకొని గణపతి ఎదురుగా బెల్లం ముక్కపై దీపారాధన చేయండి. గుళ్ళో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి కొబ్బరికాయ దీపం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంట్లో చేయమని చెప్తున్నాను. ఒకవేళ అవకాశం ఉంటే కనుక దేవాలయ ప్రాంగణంలో కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థులకి గరిక తెల్ల జిల్లెడు పూలతోని అర్చన కార్యక్రమం చేపియండి. తెచ్చి గరిక తీసుకుని వచ్చి వారు ఏదైతే చదువుకునే సబ్జెక్ట్ ఉంటుందో, ఇబ్బందికరంగా ఉంటుందో, మైండ్కి ఎక్కదో ఆ సబ్జెక్ట్ నుండి గరిక పెట్టుకోమని చెప్పండి. అంతేకాకుండా కొద్దిగా దిండు కింద పడుకునే పిల్లు ఉంటుంది కదా, పిల్లులో పెట్టి పడుకోమని చెప్పండి. ఖచ్చితంగా విద్యార్థులకు గృహం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రుణాలు ఉన్న వారికి అంటే కనుక డబ్బులు ఇవ్వాలి, ఒకవేళ వచ్చిన పైసలు నిలవట్లేదు అన్నవారికి కనుక ఓం హైం హ్రీం శ్రీం గం గణపతగే వరవర సర్వజనమ్యే వశమానాయ స్వాహ అనే మంత్రాన్ని చదవండి. ఇప్పుడు కనుక ఓం గం గణపతగే నమః అనే మంత్రాన్ని 108 సార్లు దేవాలయ ప్రాంగణం చదవండి. దేవునికి గణపతికి పాలు, చెరుకు రసము, కొబ్బరి బొండం నీళ్ళతోని అభిషేకం చేపియండి. చేపించి గరికెమాల, తెల్లని వస్త్రం సమర్పించండి స్వామివారికి. వివాహం నందు ఆటంకం ఉన్న వారికి ఏంటంటే కనుక స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మీకు శక్త్యానుసారంగా అభిషేక కార్యక్రమాలు జరిపించి స్వామి ఎవరైతే మీరు వివాహం కావాలనుకుంటారో ఆ మనసా వాచ కర్మ అభిషేకం జరిగేంతసేపు స్వామివారికి మొరపెట్టుకోండి, చెప్పుకోండి. అందువల్ల మీకు అన్ని విధాలుగా విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కొన్ని పెడతాను, అది కూడా చూసుకోండి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అంగారక సంకట చతుర్థి చాలా చాలా శ్రేష్టకరమైంది. ఎలా ఉపవాసం ఉండాలి అని కనుక మీ అవకాశం బట్టి ఉప్పు కారం అసలు తగ్గకూడదు. రాత్రికి కూడా తెలుసా
చంద్రదర్శనం తర్వాతనే మీరు భుజించుకోవాలి. అది అల్పాహారం మాత్రమే. ఒకవేళ కనుక కాదు కూడదనుకుంటే భోజనం కూడా చేయొచ్చు. అంగారక సంకటహర చతుర్థి రోజు ప్రారంభిస్తే విఘ్నేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న అవకాశాలే మంచి ప్రయోజనాన్ని లభిస్తూ ఉంటాయి. కావున ఆ విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.